ఇన్స్టాగ్రామ్లో పోస్టులు ఉన్నాయి కదా, ఆ పోస్టులు డిలీట్ చేస్తున్నా. అదొకటి ఉంది ఆమె నుంచి మెమరీస్. అంటే ఆమె ఉండొద్దు, ఆమె మెమరీస్ ఉండొద్దు, నేను ప్రశాంతంగా బతకాలంటే ఇది చేయాల్సి వస్తుంది తప్పనిసరి. మొత్తం తినతోనే అనుకున్నా, ఇప్పుడు లేకుండా పోయింది. బ్రతుకు ప్రశాంతంగా. ఒంటరి ఉన్నందుకే కొంచెం చిన్నగా అర్థమవుతుంది. నువ్వు ఎక్కడన్నా ప్రశాంతంగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉండగలుగుతా కదా. నువ్వు మంచిగా ఉండు అంతే. సో హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రౌడీ రవి. యాక్చువల్లీ ఈరోజు వీడియో ఏంటంటే, వీడియో ముందుకు వెళ్ళగానే ముందు మీ గురించి చెప్పాలి. అంటే మీరు అందరు నాకు లవ్ చూపిస్తారు కదా, మీరు చాలా చూపిస్తారు. పర్సనల్ డిఎం కూడా చేస్తారు. బ్రేకప్ అయిందని నేను బాధలో ఉన్నా సరే మెసేజ్ చేసి ఎందుకన్నా బాధపడుతారు, కొంచెం మంచిగా ఉండండి, మీకు మేమున్నాం సపోర్ట్ అని చెప్పి. యూట్యూబ్కి వచ్చినప్పటి నుంచి సపోర్ట్ చేస్తారు. దానికి అందరికి మీకు థ్యాంక్ యూ. మీకు లైఫ్ లాంగ్ రుణపడి ఉంటా. మీకు ఏమైనా ప్రాబ్లం అయినా చెప్పండి, తప్పనిసరి డిఎం చేయండి, నేను తప్పనిసరి రిప్లై ఇస్తా. ఇంకోటి ఏంటంటే, మీరు కొంచెం బ్రేకప్ అయిందని అంటే శ్రీతనకి నాకు, ఆ అమ్మాయికి నాకు బ్రేకప్ అయింది. బట్ మా ఇద్దరు పర్సనల్స్ కొంచెం, కానీ ఆమె ఒక్కదాని తప్పని మీరు మెసేజ్ చేస్తారు. బట్ ఆమె తప్పు ఉందని చెప్పలేం కదా, నాది కూడా తప్పు ఉండొచ్చు. ఇద్దరు తప్పు అంటే తప్పు కాదు, కొంచెం ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇంకా మొత్తానికి వస్తే సెట్ అవ్వక విడిపోయినాము. ఇన్ని రోజులు అనుకున్నాడు నా గుండె అని ఆమె కోసం చెప్తున్నా. నువ్వు ఎక్కడున్నా హ్యాపీగా ఉండు, వేరేని పెళ్ళి చేసుకున్నా ప్రశాంతంగా ఉండు. ఎలా అంటే మొత్తానికి నేనే చెప్తున్నా, మొత్తాన్ని మర్చిపోయి మంచిగా లైఫ్ లీడ్ చేసుకొని వేరేలతో మంచిగా ప్రశాంతంగా, అంటే ఒక లైఫ్ లీడ్ చేసుకొని మంచిగా ప్రశాంతంగా ఉండు. నా అంతకు నేను అర్థం చేసుకున్నా. బ్రేకప్ అయిన తర్వాత వెయిట్ చేసి అర్థం చేసుకున్నా. ఇప్పుడు ఇట్లున్నా అంటే ఏదో వీళ్ళకి ఒక రీజన్ కోసం వీడియో ఆన్ చేసిన, వీళ్ళందరూ ఒకటి చెప్పాలని చెప్పి వచ్చా. బట్ లాస్ట్లో చెప్తా కొంచెము. నువ్వు ఎక్కడన్నా ప్రశాంతంగా ఉంటే నేను కూడా హ్యాపీగా ఉండగలుగుతా కదా. నువ్వు మంచిగా ఉండు అంతే. నీకు లైఫ్లో ఎప్పుడైనా సరే ఏమైనా కష్టం అనిపిస్తే నాకు కాకపోయినా మీ ఫ్రెండ్స్ ఉన్నారు కదా మన ఆఫీస్లో, వాళ్ళందరికీ డిఎం చేసి నాకు ఒక్క మాట చెప్పాను, నువ్వు ఏ కష్టంలో ఉన్నా నేను వచ్చేస్తా, నీకంటే ఒక సపోర్టర్లా నిల్చొని ఉంటా లైఫ్ లాంగ్. ఏ ఆపదలో నీవున్నా నేను వస్తానే నా ప్రాణం. ఇది మాత్రం ప్రామిస్ చెప్తున్నా. నీకు ఆ లైఫ్ ఎట్లుందో తెలియదు, కానీ నాకైతే లైఫ్లో భరించి అనుభవిస్తూ బతుకుతున్నా. ఇప్పటికీ తీసుకోలేకపోతున్నా బ్రేకప్ని. బట్ వీళ్ళకు ఒక క్లారిటీ ఇవ్వడానికి వచ్చా. ఆల్మోస్ట్ నాకు కూడా ఈ లవ్ వల్ల మా ఫ్రెండ్స్ని చాలా బాధ పెట్టా. వాళ్ళందరికీ సారీ. పర్లేదు, ఇన్ని రోజులు 3 years లవ్ అని ఎంటపడ్డా. ఇప్పుడు ఫైనలీ కొంచెం అర్థం చేసుకుంటున్నా. అంటే బయటికి వెళ్తున్నా, రూమ్లో ఉంటున్నా, ఒంటరి బతుకుతున్నా. ఒంటరి ఉన్నందుకే కొంచెం చిన్నగా అర్థమవుతుంది. లైఫ్ అంటే ఏంది, లవ్ ఉంటేనే బతుకుతారా అంటే బ్రతకరా, కొంచెం అర్థమవుతుంది. బట్ 99%లా 100%లా 1% నాకు అర్థమైంది. సింగిల్ లైఫ్ ఈజ్ బెటర్ కదరా అని. సింగిల్ ఉండమే బెటర్ అనుకుంటున్నా. ఇదే లైఫ్, ఇలానే బ్రతుకుతా, సింగిల్ కింగులా ఉంటా. దర్జాగా మా అమ్మ నాన్నలు దర్జాగా నాకు కొడుకు రవి అని చెప్పుకునేలా బ్రతుకుతా. అదేందో చూపిస్తా కూడా తొందరలోనే. మొత్తానికి వచ్చేసి ఇది మ్యాటర్లో ఈ సెకండ్ ఆప్షన్లో ఇంత. ఏదంటే సెకండ్ ఆప్షన్లో చెప్తున్నా, నువ్వు ఎక్కడున్నా ప్రశాంతంగా ఉండు, మంచిగా ఉండు. ఏదో ఒకటి అనుకో నన్ను, నీకోసం నేను అందంగా వెళ్ళబడతా లైఫ్ లాంగ్.
చెప్పా కదా మా ఫ్రెండ్స్కి లేదా నాకే మెసేజ్ చేయి, లేదంటే ఎవరికైనా చేయి, నీకు ఏదైనా ఆపద ఉంటే జస్ట్ రవి అని చెప్పు, నేను వచ్చి నీకు నిల్చొని ఉంటా అంతే. నువ్వు ఎక్కడున్నా మంచిగా హ్యాపీగా సుఖంగా నిండు నీరు పిల్లలతో ప్రశాంతంగా ఉండు. ఇంకా లాస్ట్కి వచ్చేసి నా ఫ్యామిలీ నా సబ్స్క్రైబర్స్కి చెప్తున్నా, నాకు బ్రేకప్ అయిపోయింది. ఆమె ఎవరో నేనెవరో లైఫ్ లేదు, మా ఇద్దరి మధ్యలో ఇంకే బాండింగ్ లేదు. నాకు ఈ శ్రీమీడియా ఉంది, శ్రీమీడియాలో ఫ్రెండ్స్ ఉన్నారు అంతే. ఆ ఫ్యామిలీ ఉంది, మా ఊళ్ళో నా ఫ్రెండ్స్ ఉన్నారు. ఇంకెవరైనా పర్సనల్గా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు, అంతకుమించి శ్రీతనకు నాకే సంబంధం లేదు. ఏదంటే పర్సనల్గా నాకు చాలామంది డిఎం చేసారు, ఏమనంటే ఇంకా ఇప్పటికి అడుగుతారు, ఆల్రెడీ బ్రేకప్ అయిపోయింది, నా బాధ నేనున్నా, ఏమని మెసేజ్ చేస్తారు అంటే శ్రీతన మళ్ళీ వస్తుందా, మీరు నా మీద ప్రాంగులు చేస్తురా, ఇలాంటివి అడుగుతారు. అందరికీ చెప్పేది ఒకటే, నిజంగా మాకు లిటరలీ బ్రేకప్ అయ్యింది, ఆమె నా లైఫ్లో లేదు, ఆమె ఎవరో నేనెవరో అంతే. ఆమె ఎవరో అంత పక్కన పెడితే, మీ అందరికీ ఒకటి చెప్దాం అనుకున్నాం కదా, లాస్ట్కి వస్తే ఏంటంటే ఒకటి మర్చిపోయా. ఆమె లైఫ్లో అంటే నా లైఫ్లో ఇంకా ఏం లేదన్నా కదా, ఇంకోటి లాస్ట్ ఒకటి ఉంది ఇప్పుడు గుర్తొచ్చింది. అంటే కామెంట్స్ చూసిన తర్వాత కొన్ని గుర్తొచ్చింది, ఓహో ఇది ఉంది కదా, దీన్ని ఎందుకు పెట్టుకుంటున్నా అని చెప్పి. ఇన్స్టాగ్రామ్లో పోస్టులు ఉన్నాయి కదా, ఆ పోస్టులు డిలీట్ చేస్తున్నా, అదొకటి ఉంది ఆమె నుంచి మెమరీస్. అంతకుమించి ఇంకేం లేదు. ఆమె ప్రతి ఫొటోస్ అన్నీ డిలీట్ చేయడానికి ఈ వీడియో. కామెంట్ చేస్తారు అంటే మీరు గుర్తు చేసినందుకే నాకు ఇప్పుడు గుర్తొచ్చింది. లేకపోతే ఎప్పుడు అంటే బాధలు ఉన్నా కదా, తొందరగా గుర్తు రాలేదు, మీరు గుర్తు చేసినందుకే వచ్చింది. ఏమని కామెంట్ చేశారంటే, అది కూడా శ్రీతన మీ లైఫ్లోంచి వెళ్ళిపోయింది కదా, మరి అలాంటప్పుడు పోస్టులు ఎందుకు మీ దగ్గర పెట్టుకుర్రు అని కామెంట్ చేశారు. ఓహో సారీ, నా తప్పే కదా అని చెప్పి ఫైనల్లీ వీడియోకి వచ్చేసరికి ఆమెకి నాకు ఏం లేదని చెప్పి మీకు ఒక క్లారిటీ ఇవ్వడానికి వచ్చా. మొత్తానికి చెప్పా కదా, నా లైఫ్లో అంటే ఆమె ఉండొద్దు, ఆమె మెమరీస్ ఉండొద్దు, నేను ప్రశాంతంగా బతకాలంటే ఇది చేయాల్సి వస్తుంది తప్పనిసరి. సో గైస్, ఇదే నేను స్పెషల్ వీడియోలో కనబడడానికి కారణము, ఈ పోస్టులు డిలీట్ చేయడానికి వచ్చా. ఒకవేళ నేను ఫ్యూచర్లో పెళ్ళి చేసుకుంటే, ఫ్యూచర్లో కాదు మొత్తం తినతోనే అనుకున్నా, ఇప్పుడు లేకుండా పోయింది, బ్రతుకు ప్రశాంతంగా. నాకు ఒకవేళ ఫ్యూచర్లో నాకు ఒక నా తలరాజులో పెళ్ళి అని ఉంటే, అర్థం చేసుకుని అమ్మాయి వస్తే చూద్దాం. అప్పుడు ఆమెలే నా లైఫ్లో ఇంకెందుకు చెప్పు నాకు పోస్టులు, అందుకోసం ఇవన్నీ చేస్తున్నా. సో ఫైనల్ అయితే పోస్టులు మొత్తం డిలీట్ చేసిన గైస్. ప్రశాంతంగా బతకాలనుకుంటున్నా, దానికోసమే ఇదంతా చేస్తున్నా, అంతకు మించి ఇంకా ఏం లేదు. సింగిల్ లైఫ్ ఈజ్ సో బెటర్ అంటారు కదా అందరూ, అది చేద్దాం అనుకుంటున్నా. దానికోసమే ఇదంతా బాధలు పడి 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 నిజం చెప్పాలంటే నాకు ఇప్పటికి కూడా ఆ ఫ్రెండ్ వాళ్ళ ఊరికి వచ్చా, ఎందుకు కామెంట్లు వస్తున్నాయి, ఎందుకు నాకు దూలు అని చెప్పి మీకు చెప్పడానికి. అందరికీ ప్రతి ఒక్కరికి రిప్లై ఇవ్వలేను కదా నేను, ఒకేసారి వీడియో తీసి పెడితే చూడొచ్చు, అందరు చూసి అర్థం చేసుకుంటారు అని చెప్పి, మీరు అర్థం చేసుకుంటారనే ఉద్దేశంతోనే ఈ వీడియో చేస్తున్నాను అంతే గాయ్స్. మీ సపోర్ట్ ఉంటే నేను ఇంకా కొంచెం ప్రశాంతంగా, అంటే మీ సపోర్ట్ ఉండడం వల్లనేమో, మీ కామెంట్లు మీ మెసేజ్లు ఉండడం వల్లనేమో నేను ప్రశాంతంగా అంటే కొంచెం బాధ తగ్గించుకోగలుగుతున్నా. మీరు మెసేజ్ చేయకపోతే నేను అదే డిప్రెషన్లో ఉంటా, అదే మూల పడింది, అదే ఎక్కడో వెళ్ళిపోతే, ఇలాంటి థాట్లు ఉంటాయి. మీరు అందరు మెసేజ్ చేసి బీ స్ట్రాంగ్ అన్న ఏం కాదన్న, అందుకే కొంచెం ఓప్తోని కొంచెం మెల్లమెల్ల బాధను తీసుకోగలుగుతున్నా. సో ఇంకోటి ఏంటంటే, సారీ పేరెంట్స్ అంటే మా మమ్మీ మా డాడీ వాళ్ళకి చాలా అంటే వాళ్ళు చాలా బాధ. వాళ్ళు నాకు ఇప్పుడు ప్రస్తుతానికి కాల్స్ కూడా చేస్తారు, నేను కొన్నిసార్లు అటెండ్ చేస్తాను, కొన్నిసార్లు చేయట్లేదు. వాళ్ళకు కూడా మస్తు బాధ పెట్టా. నెక్స్ట్ వీడియో కూడా ఊరికి వెళ్దాం అనుకుంటున్నా, వాళ్ళతో వెళ్ళి ఒక 2-3 days గడిపి మళ్ళీ హైదరాబాద్కి వస్తా. వచ్చిన తర్వాత నా లైఫ్ని కొత్తగా లీడ్ చేసుకుంటా, కొత్తగా చేసుకొని మంచి కంటెంట్లతో మీ ముందుకు వస్తా. మీరు అందరూ బాగుంటే నేను బాగుంటా. సో ఇంతటితో వీడియో ఏం చేస్తున్నా.